ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడెలా ఉంది? నాడు రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం పరిస్థితి ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది 10 టీవీ. తాజా ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం కూటమి జైకేతను ఎగురవేయడంతో అమరావతి చుట్టుపక్కల ఉండే స్థానికుల్లో ఉత్సాహం తిరిగి వచ్చింది. స్థానిక రైతులు అమరావతిని సందర్శిస్తున్నారు. సుదీర్ఘ పోరాటాలు, న్యాయ పోరాటాలు తర్వాత సంతోషంగా ఈ ప్రాంతానికి వచ్చి గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. దాదాపు 8 ఏళ్ల 6 నెలల క్రితం మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి అక్కడి వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి ఈ ఉద్దనరాయనిపాలెంలో శంకుస్థాపన చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఆ పనులన్నీ కూడాను అటకెక్కాయని చెప్పొచ్చు. ఈ శిలాఫలకం వద్దకు తర్వాత శంకుస్థాపన చేసిన ప్రాంతానికి ఇక్కడ నీరు మట్టి ఇచ్చినటువంటి ప్రాంతానికి రాజధాని ప్రాంత రైతులు వచ్చి తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొందరు రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, చాలా రోజుల తర్వాత మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంత అరెస్టులు, కొన్ని గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి చూసాం. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? 2015లో ఇక్కడ శంకుస్థాపన జరిగినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో ఈ రోజు మళ్ళీ అదే సంతోషంతో ఇక్కడికి వచ్చాము, అదే సంతోషంతో ఉన్నాము. మళ్ళీ అలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జరుగుతాయి. మళ్ళీ బాగా తొందరగా అమరావతిని అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంత నరకం పెట్టాడో, మరి మమ్మల్ని ఎక్కడికైనా ఎలనీయకుండా ఎంత క్షోభ పెట్టాడో, ఈ రోజు మేము 2015లో ఏదైతే సంతోషంతో ఉన్నామో అదే సంతోషం ఇప్పుడు రిపీట్ అవుతుందండి. మీరు చాలా ఆందోళన కార్యక్రమాలు చేశారు, పాదయాత్రలు చేశారు, అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. ఒకవైపు తిరుపతికి వెళ్లారు, మరొక వైపు చూస్తే కనుక అరస వెళ్ళి అనుకుంటున్నాను, అక్కడికి కూడా వెళ్లారు. మొత్తంగా మీ పోరాటాలు, మీ ఆందోళన ఇవన్నీ కూడాను రాష్ట్ర ప్రజలు చూశారు, అంతా చూశారు. మరి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు చెప్పేది ఏమి లేదండి. అమరావతి రైతులు ఎప్పుడు మాట తప్పరు, మడిని తెప్పరు. మేము ఇచ్చిన 70% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాల్సిందే. ఇడిపోయినప్పుడు కేసీఆర్ గారు ఎన్ని మాటలు అన్నారు అందరికీ తెలుసు. తెలుగు వాళ్ళని ఎంత హీనంగా, లాయర్లతో జడ్జిలతో సహా ఎంత హీనంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఆ ఊపులోనే ఇక్కడికి వచ్చేసారు. రాజధాని ఇక్కడే ఉండాలి, మనం అక్కడికి లేదు, తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ఇల్లు లేదని హైకోర్టు సచివాలయం కట్టేసి మేము ఆగమేఘాల మీద ఇక్కడ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాము, భూములు ఇచ్చాము. ఇప్పుడు అట్లాగే 70% కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలి, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందు జరగాలని. ఎందుకంటే విజయనగరం నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పేసి గతంలో నరేంద్ర మోడీ చెప్పారు. అయితే ఆ తర్వాత ఆయన దాన్ని పక్కన పెట్టాడు. ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులుగా మీరేం కొడతారు? మామూలుగా ఈ ఎలక్షన్ లో జరిగిన ఎజెండా ఏంటంటే ఒక రాజధాని 3 రాజధానులు అన్న ఒక ఎజెండా జరిగింది. ఆ ఎజెండాలో అమరావతి ఏకైక రాజధాని అనే ఎజెండా గెలిచి ఇవాళ అమరావతిని అందరూ అంగీకారం, ఆమోదంతో తెలియజేశారు. మంచి విజన్ లీడర్ని తీసుకొచ్చి డబ్బులకి కూడా లొంగకుండా, ఎన్ని ఎరేసినా కూడా, భయపెట్టినా కూడా ఏం మాత్రం జంకకుండా ఆత్మవిశ్వాసంతో, గుండె నిబ్బరంతో, మనోధైర్యంతో ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నామండి. ఈ రోజున మొత్తానికి ఈ రాజధాని ప్రాంతంలో కొత్త కళ మళ్లీ సంతరించుకుంటుందని చెప్పొచ్చు. టోటల్ గా రాజధాని ప్రాంతంలో ఈ రైతులందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం అయినటువంటి కాబోతున్నటువంటి నేపథ్యంలో మళ్లీ తమ అమరావతికి కొత్త శోభ వస్తుంది, ఖచ్చితంగా మంచి రాజధానిగా ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, అమరావతి నుంచి.